అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ముందుగా మనం ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's dham till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రస్తుతం మనం డిస్కోర్సెస్ లో యాక్షన్ అండ్ ఇన్యాక్షన్ అనే చాప్టర్ స్టార్ట్ అందులో ఉన్నామండి. గత వారం మనం 2 పారాగ్రాఫ్స్ పూర్తి చేసాం. సో ఏ యాక్షన్ మనకి అంటే ఏ కర్మలు చేస్తే మనం భగవంతుని అంటే మనం చేసే కర్మల్లో భగవంతుని చేరుకోవడానికి చేసే కర్మలు తప్పిస్తే మిగిలిన అన్ని కర్మలు కూడా మనల్ని బంధిస్తాయి అనే విషయాన్ని చెప్తూ అవి సెరమనీస్ అండ్ రిచువల్స్ లో అది ఎలా జరుగుతుంది, అవి ఎంతవరకు మనం సహకరిస్తాయి ఏంటి అనేది 2వ పారాగ్రాఫ్ లో మాట్లాడారు. వాటిలో ఉండే ఇబ్బంది ఏంటి అనేది. ఇప్పుడు మనం 3rd పారాగ్రాఫ్ కి వచ్చామండి. అయితే ఇది వాసుదేవరావు గారు చదవాలి. సారీ, వాసుదేవరావు గారు 3rd పారాగ్రాఫ్ చదవాలి. జై బాబా. Therefore, rituals and ceremonies cannot carry man very far on the spiritual path. పైన ఈ కర్మకాండలు మత సాంప్రదాయాల గురించి చెప్తున్నప్పుడు దానికి కంటిన్యూటీగా ఈ పారాగ్రాఫ్ లో కర్మకాండలు కానీ మత సాంప్రదాయాలు కానీ ఏ వ్యక్తినైనా సరే మనం వెళ్ళేది ఆధ్యాత్మిక మార్గం అనుకుంటే ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్లాల్సినంత దూరం ఎప్పుడూ తీసుకెళ్ళలేవు. ఎందుకంటే వాటికి అంత కెపాసిటీ లేదు అనేది చెప్తున్నారు బాబా, డైరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఇఫ్ దే ఆర్ అన్ఇంటెలిజెంట్లీ ఫాలోడ్, తెలివి తక్కువగా కనుక నువ్వు ఫాలో అయితే, తెలివి తక్కువగా ఫాలో అవటం అంటే దాని యొక్క నిజతత్వాన్ని ప్రేమతో కానీ లేకపోతే దానికి ఉండేటటువంటి ఇంటెన్సిటీతో కానీ నువ్వు చేయకపోతే, అన్ఇంటెలిజెంట్ అంటే మీనింగ్ మేబీ అది, దాని తాలూకు నిజతత్వం ఏంటో తెలుసుకోకుండా గనక తెలివి తక్కువగా కనుక నువ్వు ఫాలో అయితే they create as much binding as any other unintelligent action. మిగతాది మనం జనరల్ గా చేసేటటువంటి తెలివి తక్కువ పనులు ఒక సంస్కారాన్ని క్రియేట్ చేసి ఎలా అయితే ఆత్మని బంధనాల్లో బంధిస్తాయో ఇవి కూడా అంతే సింపుల్ గా నిన్ను బంధిస్తాయి కానీ ఆ బంధనాన్ని నుంచి బయటికి పెట్టలేవు. ఎప్పుడైతే నిన్ను బంధించాయో డెఫినెట్ గా అది తెలివి తక్కువ యాక్షనే అవుతుంది. మన తాలూకు టార్గెట్ ఏ ఆత్మకైనా సరే బంధనాల నుంచి బయటపడటం. స్టిల్ నువ్వు ఇంకా బంధనాన్ని ఇవి క్రియేట్ చేసాయి అని అంటే దాని అర్థం దాన్ని ఫాలో అవ్వాల్సిన విధంగా ఫాలో అవ్వలేదు అనేది ప్రూవ్ అవుతుందంట. డిప్రైవ్డ్ ఆఫ్ ఇన్నర్ లైఫ్ అండ్ మీనింగ్, దే మైట్ be said to be even more dangerous than other forms of unintelligent action because man pursues them with the belief that they are helpful for God realization. జనరల్ గా మనం అంతా కూడా బాహ్యంగా ఉండేటటువంటి జీవితాన్ని బాహ్యంగా ఉండేటటువంటి థింగ్స్ నే చూస్తాం. కానీ మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ప్రతి వ్యక్తి తన అంతర్గత జీవితం అంటే ఏంటి, దాని అర్థం అంటే ఏంటో తెలుసుకోవాలి. వాటితో కూడినటువంటి కర్మల్ని మనం చెయ్యాలి. కానీ అది కొరవడి, అది లేకుండా గనక నువ్వు ఈ మతపరమైనటువంటి సాంప్రదాయాలు కర్మకాండంలో గనక నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే అవి చాలా ప్రమాదకరమైనవంట. ప్రమాదకరమైన అంటే ఏంటి, అత్యధిక బంధనాలు నిన్ను ఇంకా కూడా ముంచేస్తాయి. ఎందుకంటే మనం దాన్ని ఎలా ఫాలో అవుతున్నాము అని అంటే మనం నమ్ముతున్నాం, ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నాం. అవి మనల్ని భగవద్ అనుభవాన్ని పొందడానికి గనక ఇవి హెల్ప్ చేస్తాయి అనేటటువంటి భావాన్ని ఒక నమ్మకాన్ని మనం కలుగు చేసుకొని ఆ కార్యక్రమాలు చేస్తున్నాం అనేది బాబా చెప్తున్నారు. అంటే దట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ సెల్ఫ్ డెల్యూషన్. నువ్వు ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నావు. ఇవి మనకి హెల్ప్ చేస్తాయి భగవద్ అనుభవాన్ని పొందటానికి ఈ మతపరమైనటువంటి ఈ కార్యక్రమాలు ఆర్ ఈ సెరమనీస్ అనేవి అని. whereas in fact they are as far from being helpful. నిజానికి అవి ఎలాంటి సహాయాన్ని నీకు చెయ్యవు. owing to this element of self delusion, lifeless forms and ceremonies become sidetrack on the
ఆన్ ద పాత్. అంటే నువ్వు ఈ స్వీయ భ్రమతో గనక నువ్వు చేసినట్లయితే ఎలాగా లైఫ్లెస్ ఫార్మ్స్, ఈ జీవం లేనటువంటి కార్యక్రమాలు, ఈ జీవం లేనటువంటి సంప్రదాయాలు గనక నువ్వు ఫాలో అయినట్లయితే నువ్వు యాక్చువల్ గా వెళ్ళేటటువంటి మార్గంలో నిన్ను తీసుకెళ్లకుండా నేను ఒక సైడ్ ట్రాక్ లోకి నెట్టేస్తాయి. అంటే సింపుల్ గా నువ్వు ఇంకా బంధనాల్లో కూరుకుపోతావు అన్నమాట. Often through mere force of habit, man becomes so attached to these external forms that he cannot be disillusionized about their imaginary value except through the intense suffering. ఇప్పుడు ఏదైనా సరే మనం కొన్ని థింగ్స్ ఇప్పటికి కూడా మనం చేస్తూ ఉంటాం, అలవాటు అయిపోతుంది అనమాట. ఈ చేయటం అలవాటు అయిపోవటం అంటే ఏంటి, దానితో ఒక ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, మనల్ని చెయ్యాలి చెయ్యాలని మనల్ని ప్రేరేపిస్తాయి. దానితో ఒక ఫోర్స్ ఎక్కువగా ఉండటం చేత వాటికి మనం అటాచ్ అయిపోతాం అనమాట. ఈ అటాచ్మెంట్ లో మనకి ఏమవుతుందంటే దాని నుంచి బయటపడటం అనేది సాధ్యం కాదు. అలాగే వాటికి ఇమేజినరీ వాల్యూ అని చెప్పారు బాబా. ఇమేజినరీ వాల్యూ అంటే ఇమేజైన్, మనం ఇమేజైన్ చేసుకోవటం వల్ల ఒక వాల్యూని ఈ సెల్ఫ్ డెల్యూషన్ లో ఇచ్చేస్తాం. కానీ వాటికి ఎలాంటి వాల్యూ లేదు, రియల్ వాల్యూ ఎలాగా లేదు, దానికి ఇమేజినరీ వాల్యూ ఉంది అనేది మనకు అర్థం కాదు. అర్థం అవ్వాలి అంటే ఒక పర్టికులర్ టైం రావాలి, అది కూడా ఒక ఇన్నర్ సఫరింగ్, ఒక ఇంటెన్స్ ఇన్నర్ సఫరింగ్ వస్తే కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకోవటం అనేది సాధ్యం కాదు. అంటే సింపుల్ గా నువ్వు ఒక సెల్ఫ్ డెల్యూషన్ లోనే అది ఏంటో ఎందుకు చేస్తున్నావు అనేటటువంటి భావన లేకుండా చేసుకుని పోవటం వల్ల నువ్వు ఇంకా బంధనాల్లో కూరుకుపోతావు. నీకు రావాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి రాకపోగా నువ్వు సైడ్ ట్రాక్ వెళ్ళిపోతావు. ఇది ఆధ్యాత్మికంగా కూడా ఆత్మకి చాలా డేంజర్ అనేది బాబా చెప్తున్నారు. ఎప్పుడు నువ్వు వీటిని ఫాలో అవ్వాల్సిన విధంగా ఫాలో కాకుండా అన్ఇంటెలిజెంట్ గా గనక ఫాలో అయితే ఇది రిజల్ట్ ఉంటది అనేది చెప్తున్నారండి ఈ పారాగ్రాఫ్ లో. జై బాబా. క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? వాసు రెండు ఫ్రేజెస్ ఇవి ఏంటండి, ఒకటి సైడ్ ట్రాక్స్ ఆన్ ద పాత్, అదొకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రెండోది ఇంటెన్స్ సఫరింగ్ ద్వారా డిజల్యూషన్ కుదురుతుంది. అంటే ఈ సఫరింగ్ ద్వారానే మళ్ళీ అందులో బయటకు మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది కనుక యూ విల్ గెట్ ఇన్ టు దట్ ఆటోమేటికలీ. చాలా అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఈ సైడ్ ట్రాక్స్ అన్న దగ్గర ఇట్స్ మోర్ డేంజరస్ అన్నారు కదా, అంటే పాత్లో వెళుతున్నానన్న భ్రమలో చేయడం వల్ల బహుశా మామూలు అన్ఇంటెలిజెంట్ యాక్షన్ అయితే ఏదో ఇబ్బంది వస్తుంది, బంధనం ట్రాక్ ఇబ్బంది ఉండదు. కానీ ఈ సైడ్ ట్రాక్స్ అంటే వెళ్ళే దారే రాంగ్ ట్రాక్ అయిపోయింది అనుకోండి, బహుశా ఆ ఇబ్బంది అని అంటున్నారంటారు అక్కడ. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి మేనేజ్మెంట్లో కాన్సెప్ట్ ఉంటుంది, ఎంత నువ్వు ఇంప్రూవ్ అయినా వేసిన ఇచ్చిన రాంగ్ వాళ్ళకి వేస్తే అల్టిమేట్లీ అది చాలా ప్రమాదం అని చాలాసార్లు చెప్తుంటారు రిపీటెడ్గానే. చాలా ఎఫర్ట్ పెడతాం, అన్ని సక్సెస్ఫుల్గా వెళ్తాం, కానీ అసలు వేసిన లీడరే నువ్వు రాంగ్ గోడకి వేస్తే గోల్ రాంగ్ డైరెక్షన్ అలా అనిపించింది అది. రెండోది ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండి, ఇంటెన్సింగ్ సఫరింగ్. అంటే క్వశ్చన్ ఏం లేదు కానీ అక్కడ అదిగా మనం పడి చాలా సఫరింగ్కి మీనింగ్ కూడా అదేనేమో. ఆ డిజల్యూషన్ చేయడానికి ఇటు ఆటో మోడ్లో ఉంటుందంటారు, అదే ఆటోమేటిక్గా సఫరింగ్ ఇటు అప్లైజ్ ఆటోమేటిక్గా రెమెడీ కింద. అందుకని ఆ ఇంటెలిజెంట్ యాక్షన్ మిస్ అయ్యేటప్పటికి అలా కోరిలేట్ చేసుకోవచ్చు అది. అంటే ఇక్కడ ఇంటెన్స్ సఫరింగ్ వస్తుంది అంటే అది వస్తే గానీ దీని తాలూకు నిజతత్వం అర్థం కాదు అన్నట్టుగానే చెప్పారండి. అంటే దీని వల్ల ఇంటెన్స్ సఫరింగ్ వస్తుంది అన్నది కాకుండా నీకు ఇది ఇమేజినరీ వాల్యూ రియల్ వాల్యూ కాదు, నువ్వు ఇది చేయటం వల్ల నీకు ఎలాంటి వాల్యూ లేదు అన్నది అర్థం కాదు. కాబట్టే మనం సంవత్సరాలు జీవితాలు ఫాలో అయిపోతాం. కానీ దాని తాలూకు నిజతత్వం అర్థం అవ్వాలి అంటే నీకు ఒక టైం రావాలి. ఆ టైం ఎప్పుడు వస్తుంది అంటే త్రూ సఫరింగ్ మాత్రమే నీకు అర్థం అవుతుంది అన్నట్టుగా నాకు అర్థమైంది. అదే నాకు కూడా బాగుందండి. అదే ఆ సఫరింగ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇప్పుడు ఆ చేసేటువంటి పనులు అన్ఇంటెలిజెంట్ గా అంటే చేయాల్సిన చేయకుండా కొంచెం లౌడ్ గా మాట్లాడండి కొద్దిగా. ఆ సఫరింగ్ ఇప్పుడు అంటే ఏదో అంటారు కదా, సెల్ఫ్ గా రియలైజ్ అయితే తప్పితే మనకి అది బాధపడితే కానీ బోధపడదు, లైక్ దట్ అన్నమాట.
అంటే ఇప్పుడు ఒక పని చేస్తుంటాం, అదేమో కరెక్ట్గానే ఉంది అనే భావంలో ముందు వెళ్ళిపోతాం. ఎంతవరకు అని అంటే మీకు ఏ విధమైనటువంటి సఫరింగ్ లేనప్పుడు. హలో అలాగా ఏంటి అని అంటే ఇక్కడ ఈ ప్రాసెస్లో భాగంగా అది చేసుకుంటూ పోతుంటే ఎక్కడో ఒక దగ్గర దెబ్బతింటాడు. ఎందుకు అని అంటే ఆ కొరిలేషన్ లేదనమాట. చేస్తున్నారు బట్ థింగ్స్ ఏమో మెకానికల్గా వెళ్ళిపోతున్నాయి. దానివల్ల ఆ సఫరింగ్ వస్తుందని అనుకుంటున్నాను. అంటే ఎలా అంటే ప్రాబబ్లీ 5 పారాగ్రాఫ్ లో చెప్పారు కదా, ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు వాడికి సెల్ఫ్ ఈగో కూడా డెవలప్ అయిపోతుంది. నేనే చేస్తున్నానన్న భావన. సో ఉన్న ఈగో ఇంకా డెవలప్ అవుతుంది. ఎక్కడో ఒకరు ఈగో హర్ట్ అవుతుంది, ఆటోమేటిక్ గా సఫరింగ్ వస్తుంది. అంటే ఒకవే ఇన్ వన్ షాట్ మన ఈగో హర్ట్ అయితే ఆటోమేటిక్ పెయిన్ వచ్చేస్తుంది కదా. నేనే చేస్తున్నాను, నాకు మాత్రమే తెలుసు, మీకెవరికి తెలియదు అని అంటుంటాం కదా. అది వర్కౌట్ అవుతుంది. అలా కూడా ఒక వేలో జరగచ్చు. ఇమేజినరీ చట్టం కదా, అది పగిలిపోవాలి. ఎక్కడో చోట పగిలిపోవాలంటే ఫోర్స్ అప్లై అవ్వాలి కదా ఏదో రూపంలో. అది సఫరింగ్ ఇంకెవరైనా మాట్లాడతారండి? సో అలా అయితే ఐ థింక్ డిస్కషన్ బాగానే అయింది. ఇంకా దీన్ని ఇంకా సమ్మరైజ్ చేయగలేదు అనుకుంటున్నాను. క్లియర్ గానే అయింది కాబట్టి మనం నెక్స్ట్ చెప్పండి. సరే బాబా, చివరిది అంటే తీవ్రమైన బాధలు అనుభవించిన తర్వాత మాత్రమే నిజం తెలుసుకుంటాడు. అది కొంచెం అర్థం కాలేదు సార్. అంటే ఆ బాధలు అనేవి ఎటువంటి బాధలు, ఎలాగా? అంటే ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక వ్యక్తి పడిపోయాడు, ఏదో కొంచెం 60 ఏళ్ళు వచ్చాక 70 ఏళ్ళు వచ్చాక ఒక పెద్ద ఆయన పడిపోయాడు బాత్రూమ్ లో. సో అతనికి నడుము అయితే విరిగింది. సో వాళ్ళు ఏదో చేసి సపోజ్ సర్జరీ చేసి ఇస్తారు కదా ఒక స్టాండ్ లాంటిది, అది పట్టుకొని నడవండి మీరు అని చెప్పారు. అయితే అది ఒక కొన్ని రోజులు మాత్రమే, ఎందుకంటే అది పూర్తిగా అలవాటు అయిపోతే అసలు ఇతను మరి ఎప్పుడు నడవలేడు కూడా. కాళ్ళకి ఆ పని చెప్పాలి. అయితే సపోర్ట్ గా అతను కొంతకాలం అది పట్టుకొని నడవాలని చెప్పారు. ఇప్పుడు ఏమైపోయింది, అది కంఫర్టబుల్ గా ఉండి మొదట్లో చెప్పిన మాట విన్నాడు, కానీ ఒక వారం రోజులు 10 రోజులు నెల రోజులు గడుస్తున్న కొద్దీ దీని మీద ఆధారపడిపోయాడు. సో చివరికి ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ స్టాండ్‌ని మోసుకుంటూ వెళ్ళాలి అతను. అది నిజంగా చాలా ఇబ్బంది. కాళ్ళ మీద నడవడం ఎంత, కాళ్ళతో నడవడం ఎంత సుఖంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అతనే కొని తెచ్చుకున్నాడు ఇది. ఇంకా నానా బాధలు పడాలి. అతను అది రియలైజ్ అవ్వాలంటే నేను ఎంత తప్పు చేశాను అని. సో అదొక తాత్కాలికంగా ఆ మనిషిని నిలబెట్టడానికి ఉపయోగపడింది కానీ అది పూర్తి సొల్యూషన్ కాదు. అలాగే ఈ కర్మకాండలు, ఆ రిచువల్స్, ఈ ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మ్స్ గాని అతను అటాచ్ అయిపోతే ఆ ఫార్మ్స్ నుండి అతనికి అదే ఈగో అని ముందు పారాగ్రాఫ్ లో మాట్లాడారు. ఈ చేస్తున్న చర్యల్ని అతను చాలా ఉన్నతమైన వాటిగా భావిస్తాడు. భావించి ఇంకా దాని మీద అంటే అది అన్ఇంటెలిజెంట్ గా చేస్తున్నాడు కాబట్టి సంస్కారాలు అనేది ఎక్కువగా ప్రోవ్ చేసుకుంటుంది కాబట్టి, అంతేకాకుండా తను ఒక రాంగ్ థింగ్ చేస్తూ నేను రైట్ థింగ్ చేస్తున్నాను అనే భావంతో చేసుకుంటున్నాడు కాబట్టి సంస్కారాలు విపరీతంగా పెరిగిపోతాయి. మరి అతను అందులోని బయటపడాలంటే మళ్ళీ దానికి మీరు ఎప్పుడైతే ఇగో ప్రైడ్ ఫ్యాట్ అయిందో దానికి ఆపోజిట్ మీరు సఫర్ అవ్వాలి. చాలా బాధలు పడాల్సి వస్తుంది. అంటే మీరు ఏ గర్వాన్నో అహంకారాన్నో ప్రదర్శించారు ఈ చర్యల ద్వారా, వాటికి ఆపోజిట్ సఫరింగ్ మీరు ఇన్వైట్ చేస్తే గానీ ఆపోజిట్ మీకు ఇది క్యాన్సిల్ అవ్వవు. కాబట్టి మీరు ప్రతి దగ్గర బాధలు పడి దాని యొక్క ఆ విలువలేనితనాన్ని మీరు రియలైజ్ అవ్వాల్సి ఉంటది. అంటే ఏదైతే పుల్లును పట్టుకున్నారో అది అంటే పట్టుకున్నది పుల్లే, కానీ మనం అది పుల్లు అనుకోం. హస్క్ అనుకో, అదే మెయిన్ కంటెంట్ అనుకుంటాం. కానీ నేను పట్టుకుంది హస్క్‌ని, కంటెంట్‌ని కాదు అని రియలైజ్ అయ్యే రివర్స్ ప్రాసెస్ చాలా పెయిన్‌ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మనం ముందు గ్యాదర్ చేసుకున్న ఇంప్రెషన్స్ వల్ల. అలా నాకు అర్థమైందండి. అంటే మీరు ఒక ఫాల్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అందులో బయటికి రావడం చాలా కష్టం. అది ఇక్కడ మెయిన్ థింకింగ్. తెలియకపోతే కరెక్ట్ చేయడం, తెలియకపోతే తెలుసుకోవడం పర్వాలేదు కానీ
ఫాల్స్ దాన్ని రైట్ అనుకొని దాని మీద అది రైట్ అనుకుంటే కాదు, అది క్లెయిమ్స్ కూడా చేస్తారు. ఇక్కడ బయట జరుగుతుంది అదే కదా మనకి ట్రెడిషన్స్ పేరు మీద. మీరు ఎవరినైనా టచ్ చేయండి, ఏ రిలీజియన్ అయినా, వాళ్ళు చేసే మార్నింగ్ కార్యక్రమాలు, ఈవినింగ్ కార్యక్రమాలు, వాటిని మీరు స్టాప్ చేశారనుకోండి, దే విల్ రియాక్ట్. ఏ రిలీజియన్ అయినా, ఎనీ సాంప్రదాయం. ఎందుకంటే వాళ్ళు అంతగా అటాచ్ అయిపోయి ఉంటారు. కానీ అది సత్యం కాదు అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలంటే అది ఇప్పుడు ఒక అనుకోవడం అనే కాదు, దాని మీద చాలా పేరుకుపోతాయి. ఆ పేరుకుపోయి ఎవరిని అనడమో, గొడవలు పెట్టుకోవడం, లేకపోతే అదొక ప్రైడ్‌గా ఫీల్ అవ్వడం, దాని మీద ఎన్ని దెబ్బలు తగిలితే మళ్ళీ అవన్నీ కూడా రాంగ్. అంటే ఓకే, మీకు చిన్న సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను. 'సప్తపది' సినిమాలో అతను ఉంటాడు కదా స్వామియాజులు. సో, ఆ సాంప్రదాయాలతో అంతగా ఐడెంటిఫై అవుతాడు. అక్కడ జరిగే ఒక ఇన్సిడెంట్ అతన్ని, అంటే ఒక పెయిన్‌ఫుల్ ప్రాసెస్ ద్వారా ఎళ్ళిన తర్వాత హి ఆల్సో రియలైజ్డ్. ఓహ్! ఇది కాదు, నిజమైనది ఇది అని ఆ ఊరి పెద్ద ఒకతను ఉంటాడు. అతను చెప్తాడు. ఆ ఊరు రాజుగారు ఎవరో చెప్తారు అతనికి. అలా కాదండి, ఇలాగ ఆలోచించాలి కదా సార్ మీరని. కానీ అతను ఆ రియలైజ్ అవ్వడానికి ఎంత నెగెటివ్, అంటే ఈ ప్రాసెస్ జరిగితే గాని అతను నిజంగా మనం పట్టుకున్న ఈ ఆచార సాంప్రదాయాలనేవి బాహ్యమైనవి, ఆంతరికమైనవి కాదు. అక్కడ చూడాల్సింది ప్రేమనే. ఎందుకంటే ఇవన్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక కండిషన్‌తో పెట్టాడు. స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ వర్షిప్ అని ముందు పారాగ్రాఫ్‌లో చెప్పారు. ఇది. ఈ ఈ ఈ ఈ లైన్, ఈ స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ వర్షిప్ అనేది ఉండాలి అని చెప్పారు కదా! అది మిస్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా ఏదైనా సరే మనకు సఫరింగ్‌కే దారి తీస్తది. అంటే మళ్ళీ అది రియలైజ్ అవ్వాలి అంటే. సారీ. రాజు గారు మీరేదో చెప్తున్నారు. చంద్ర మాట్లాడుతున్నారు. చంద్ర. ఏం లేదు. అంటే మన నిజ జీవితంలో ఒక ఉదాహరణ తీసుకుంటే ఇది ఎంతవరకు మనకు అర్థమవుతుందనే దాని గురించి. యాక్చువల్‌గా ఆధ్యాత్మికత అనేది అది యోగ విద్య మనం చేస్తున్నది. విద్య అంటే అది అభ్యాసం చేస్తేనే వస్తుంది. మిగతా సబ్జెక్ట్స్ ఎలాగో ఇది కూడా అలానే. అయితే ఇదేంటంటే మన గురించి మనం తెలుసుకునే సబ్జెక్ట్ కాబట్టి ఇందులో ఆహ్, ఇది కొంచెం మిగతా వాటికంటే వేరుగా ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు ఫిజిక్స్ అనుకోండి, బయట వస్తువుల గురించి మనం స్టడీ చేయడం. ఇది మనల్ని మనం స్టడీ చేయడం కాబట్టి ఇదేంటంటే తీవ్రమైన విచారణ లేకపోతే గురువు దగ్గర ఉపాసన ఇవన్నీ ఉండాలి. అయితే ఏదైనప్పటికీ యోగ విద్య అభ్యాసం చేసేటప్పుడు కొన్ని ఉపకరణాలు మనకి కావాలి. అవేంటంటే ఈ సెరమనీస్. ఎలా అంటే ఇప్పుడు దైవ దర్శనానికి మనం తిరుపతి వెళ్దాం అనుకున్నాం అనుకోండి. వెళ్ళాలనుకుంటే అక్కడికెళ్ళిన తర్వాత ఆ మెట్లెక్కాలి. ఓకే. ఆ మెట్లు ఎక్కిన తర్వాత దేవుడిని చూస్తాం. అయితే ఈ మెట్లు బాగా ఉపయోగపడుతున్నాయి కదా అని ఆ మెట్లుకి మనం అంటు పెట్టుకున్నాం అనుకోండి, ఏ మెట్లయితే దేవుడిని చూడడానికి మనకు ఉపయోగపడతాయో ఆ మెట్లే మనకి అవరోధాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారి ఆ మెట్లేసిన వాడు చాలా తెలివిగా అది వేసి ఈ అడవిలో వెళ్తే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. కానీ ఈ మెట్ల మీద నుంచి వెళ్తే నువ్వు సునాయాసంగా దేవుడిని చేరుకుంటావు అన్న ఆ వ్యక్తి తాలూకా ఆ స్పృహ ఆ ఫాలో అయిన వాడికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాడికి ఆ స్పృహ లేనప్పుడు ఏం చేస్తాడంటే ఆ మెట్లుకి అంటి పెట్టేసుకుంటాడు. ఎందుకంటే వాడు ఏం చెప్తాడంటే ఈ మెట్లు తాలూకా విలువను చాలా ఎక్కువ, అంటే ఎక్కువ చేసి కాదు, దాని నిజమైన విలువని చెప్తాడు. ఎలా అంటే భగవద్గీత కించిదధీత గంగాలవగ జల కణికా పీత అంటాడు. భగవద్గీతలో ఉన్న ఒక్క శ్లోకాన్ని నువ్వు తీసుకున్నా నీ జీవితం తరించిపోతుంది అని వాడు చెప్తాడు. దాంట్లో అర్థం ఎంతో ఉంది. కానీ వీడేం చేస్తాడంటే ఆ భగవద్గీత పుస్తకాన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఎప్పుడూ ఓపెన్ చేయరు. యాక్చువల్‌గా భగవద్గీత చదవకూడదు, ఈ రోజు చదవకూడదు, ఆ రోజు చదవకూడదు. ఆ టైప్‌గా వెళ్ళిపోతుందనమాట. అలా దానివల్ల దాని నిజ అర్థాన్ని తెలుసుకోకపోవడం వల్ల భగవద్గీత దగ్గరే ఉన్నా అందకుండా పోతుంది. అలాగే ఈ మెట్లకి చూడండి, చాలామంది మనకి వెళ్ళినప్పుడు ఆ మెట్లకి అంటే బొట్లు పెట్టేస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళేంటంటే ఆ మెట్లకే ఉండిపోయారనుకోండి, దేవుడిని మరి చూడలేరు. ఓకే. ఏ మెట్లయితే ఉపయోగపడతాయో ఆ మెట్లే బంధనాలయ్యాయి. ఇప్పుడు దాన్ని కొంచెం ఎక్స్‌టెండ్ చేశామనుకోండి, మెట్లు ఎలా ఉపయోగపడ్డాయో ఆ మీదకెళ్ళిన తర్వాత ఆ విగ్రహం కూడా ఒక మెట్టే. కానీ చాలామందికి అది మెట్టు అనే వాడికి గుర్తురాదు. అదే గమ్యము అని అనుకుంటారు. కాబట్టి ఏమైంది, ఒక విగ్రహం ఎవడో ఆలోచించి చూపెట్టాడు. ఓకే. ఈ ఈ ఈ దేవుడి లక్షణాలు ఇలా ఉంటాయి. వాడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు. ఓకే. వాడు అన్నిటికంటే అందరికంటే ఎక్కువ పనులు చేయగలడు. కాబట్టి వాడికి 4 చేతులు. అలా వాడు దర్శించాడు. ఆ దర్శించినటువంటి విగ్రహం అక్కడ పెట్టిన తర్వాత మనం అదే దేవుడు అనుకోని అక్కడ ఉండిపోయాం అనుకోండి, మళ్ళా మనం దేవుడు అంటే ఈ మెట్టు ఎలా అయితే మనకు అడ్డగించిందో ఆ మెట్టు అదే దేవుడిది సో కాల్డ్ విగ్రహం అంటే నేమ్ అండ్ ఫార్మ్ అది కూడా అడ్డేస్తుందనమాట. ఇవన్నీ ఎప్పుడు
బయటికి పడతాయంటే ఇప్పుడు చూడండి, ఆ భగవద్గీత పుస్తకాన్ని పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుందన్న వాడికి ఏం చేసినా అవ్వకపోయినప్పుడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆళ్ళు చెప్పారు కదా! మరి ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది వాడికి ఆ క్వెషన్ వస్తుంది. అప్పుడు ఆ పుస్తకాన్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయడం ఏంటంటే సరిగ్గా చేయడం. నా తాలూకు నా వరకు ఏంటంటే మన ఆధ్యాత్మిక విద్యలో మన తరం కంటే మన ముందు తరాలు చాలా ఎక్కువ అడ్వాన్స్డ్. ఏ రకంగా చూసినా నేను అన్ని రకాలుగా చూశాను. వాళ్ళ తాలూకు విచారధార మనకు అంతు చిక్కిందనమాట. కాబట్టి ఈ టెక్నాలజీ పరంగా కంటే ఈ ఆధ్యాత్మిక పరంగా మన ముందు తరాలు మనకంటే అభివృద్ధి చెంది ఉన్నాయి. వాళ్ళు పెట్టిన ఏ పనైనా దాంట్లో నిజంగా ఏదో ఉంది. మనం సరిగ్గా చేయకపోవడం వల్లే మనకది రావటం లేదు. సుత్తిని సూదిగాను వాడడం వల్ల మాత్రమే మనం ఇబ్బంది పడుతున్నాం కానీ, సూదికి, సుత్తికి చాలా విలువ ఉందని నేను నమ్ముతాను. కాబట్టి ఆ విలువని అంటే అది గనక మనం తెలుసుకొని మనం చేసామనుకోండి, అది దీపం పెట్టడం కావచ్చు, ఆరాధన ఇప్పుడు మనం భుజావే అని మనం పాడతాం కదా! అందులో ఎంతో అర్థం ఉంది. అది పాడుతున్నప్పుడు మనలో వచ్చేటటువంటి ఆలోచనలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. కాబట్టి ఆ హారతి పాట మనం తీసేసి నువ్వు ప్రేమ అంటే నువ్వు ఇనిషియేషన్ ఎలా? నువ్వు అడవిలోకి పంపిస్తున్నట్టు. అలా నేననుకుంటాను నా వరకు. సాంప్రదాయాలు లేకపోతే ఆచారాలనేది అవి మెట్లు లాంటివి. కాబట్టి వాటిని గురించి అర్థం చేసుకొని మనం చేయడం ఎంతవరకైనా మనకి అంటే అభివృద్ధి పదంలో అంటే వేగంగా నడవడంలో మనకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతాను. చంద్రశేఖర్ గారు, గత వారం కూడా మీరు దీని గురించి మాట్లాడారు. సో ఇది మీ అభిప్రాయం కదా? అంటే రిచువల్స్ అనేవి మనిషికి దోహదపడతాయి కొంతవరకు. కాబట్టి వాటిని అర్థం చేసుకొని చేయాలనేది మీరు చెప్తున్నది. అవును కదా? అయితే ఇక్కడ ఆ విషయం చెప్పట్లేదు. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఆ రిచువల్స్ వల్ల జరుగుతున్న ప్రమాదాలేంటి? వాటి వల్ల అది ఏ పర్పస్ సర్వ్ చేయడానికి వచ్చిందో ఆ పర్పస్ సర్వ్ కానప్పుడు అవి చివరికి ఇవన్నీ కూడా మనం భగవంతుని చేరుకోవడానికి, మన గమ్యాన్ని చేరుకోవడానికి ఏర్పడ్డాయి కాబట్టి అవి ఆటంకాన్ని కలిగించేటప్పుడు అవి ఆటంకాన్ని ఎలా కలిగిస్తున్నాయి? దానివల్ల మనకి ఏ రకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది చెప్తున్నారు. ఎందుకంటే అది కూడా ఒక యాక్షనే కాబట్టి. అవును. అంటే దారి తప్పిపోతున్నటువంటి గొర్రె మందని లేపోతే పిల్లల్ని ఓ టీచర్ ఎలా అయితే దారిలో పెడతాడో అది ఇక్కడ జరుగుతుంది. అయితే కాబట్టి నేనంటుందేంటంటే దారి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నది నేను చెప్తున్నాను. అంటే అదిక్కడ మనం మాట్లాడట్లే కదా అని. అవును. అది ఇక్కడ మీరు మాట్లాడటం లేదు. దాన్ని అలాగని అంటే నేను రిచువల్స్ చెప్తున్నది యొక్క అవి ఎలా విభేదించటం లేదు. వచ్చాయి? కానీ నేనంటుందేంటంటే దోస్ రిచువల్స్ ది సో కాల్డ్ రిచువల్స్ చూడండి అందులో యాక్చువల్‌గా అవన్నీ ఏంటంటే మనలో దయాగుణాన్ని పెంపొందించేవి. దానం చేయాలి అంటారు. అన్నదానం చెయ్యి ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి ఒక రిచువల్ మనం పెట్టకపోతే మనకి ఉదాత్తమైన భావన ఎక్కడి నుంచి వస్తుంది? అది రైట్. అర్థమైంది. అంటే అది ఇక్కడ లేదు కదా అని. అంటే మీరు ఎక్కువ సమయం దానికి కేటాయించి వివరణ ఇస్తున్నారు కదా! ప్రతిసారి అంటే అన్నట్టు. ఇక్కడ ఒకసారి నేను ఐ వాంట్ టు ఓపెన్ అప్ హియర్. సాధారణంగా ఏంటంటే మెహర్ బాబా ఫోల్డ్‌లోకి వచ్చిన వాళ్ళు ఒకటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అంటే కర్మకాండని బాబా త్యజించమన్నాడు అని. దానివల్ల వచ్చేటటువంటి అది ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది. నా వరకు నాకు క్లారిటీ ఉంది. మిగతా వాళ్ళు కర్మకాండను అంటే వదిలేయమంటున్నారంటే ఏంటి ఆ కర్మకాండ? ఎలా వదలడం? అంటే దీపం పెట్టొద్దని చెప్పాడా బాబా అని? అది వాళ్ళకి అర్థమైందండి. అంటే ఇక్కడ అది కాదు కదా పాయింట్ ఆఫ్ డిస్కషన్. అంటే మీరు వాళ్ళకి అర్థం కాలేదని మీరు ఆ వివరణ ఇక్కడ ఇవ్వద్దు అంటున్నారు. అంటే దట్స్ నాట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద టెక్స్ట్ కదా! అయితే ఓకే. ఇప్పుడు బాబా ఇక్కడ కరెక్ట్. దీపం పెట్టొద్దన్నాడా? పెట్టమన్నాడా? ఇక్కడ దీపం పెట్టొద్దన్నాడా? కాంట్రవర్సీకి వెళ్ళిపోతున్నారండి. కాంట్రవర్సీ కాదండి. అంటే అది ఎలా చాలా అర్థం లాంగ్ చేసుకోవాలి? ఏందేందో చెప్పేస్తున్నారు. పోయినసారి అట్లానే అన్నారు. ఇప్పుడు అది ఈ పారాలో ఏముందో అంతవరకే మాట్లాడుకుందాం సింపుల్ గా. ఇప్పుడు బాబా ఏం చెప్పారు అనేది తెలుసు. అది ఇంకో దగ్గర వస్తది. తర్వాత వస్తది. మీకు ఈ డిస్కోర్సెస్ లోనే ఉంది. ఇంకా చాలా ఉన్నది. ఓన్లీ ఈ టాపిక్ వరకు మనం మాట్లాడదాం. అది. ఓకే. ఆ టాపిక్ వచ్చినప్పుడు నాకు కొంచెం హైలైట్ చేయండి. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ద కన్‌ఫ్యూజన్ ఈస్ ఫర్ మీ. యాక్చువల్‌గా అంటే ఇక్కడ మీరిక్కడ ఇతని మీ అభిప్రాయాన్ని అసలు ఇక్కడ లేనప్పుడు కూడా లేని విషయాన్ని మాట్లాడుతున్నారు. దట్స్ ఫైన్. అది ఫ్యూ మినిట్స్ ఫైన్. అక్కడ చాలా బలంగా చెప్తున్నారు కదా! అందుకు చెప్తున్నాను. ఇక్కడ ఉన్నదే మాట్లాడుకొని మీరు అడిగింది నాకు గుర్తొచ్చింది. అదే తెలిసింది. అది వచ్చినప్పుడు నేను మీకు రిమైండ్ చేస్తాను. ఒకవేళ అది లేదు ఇంకా డీటెయిల్ డిస్కషన్ అంటే ఒక టాపిక్ ఉంది. కర్మకాండాల గురించి ఎక్స్‌క్లూజివ్‌గా ఒక ఆర్టికల్ ఉంది. బాబా చెప్పింది మీకు పంపిస్తాను అది నేను. ఓకే. అలా అయినా పర్వాలేదు. అదైనా బెటరే కదా! మీరు అది ఒకసారి గో త్రూ అవ్వండి. విత్ రిఫరెన్సెస్ అంటే ఏ బుక్‌లో ఎక్కడ చెప్పారనేది కూడా అంతా ఉంది. అది మీకు పంపిస్తాను. చూసిన తర్వాత కావాలంటే మనం పర్సనల్‌గా మాట్లాడొచ్చు. అలానే. రైట్. సో ఇక్కడ ఉదయ్ గారు అడుగుతుంది అది
ఉదయ్ గారు మీరు అడిగిన ప్రశ్న సఫరింగ్ ఎందుకు వస్తుంది అదే కదా? అంటే సఫరింగ్ ద్వారానే ఇది ఎందుకు బయటపడతాం ఈ అజ్ఞానం నుండి, ఆ డిజల్యూషన్ నుండి, అంటే ఇది ఎలా అవును కలుగుతుంది సార్. అని. అంటే బాధను అనుభవించిన తర్వాత మాత్రమే ఆ నిజం తెలుస్తుంది అన్నారు కదండి. అవునండి. పెయిన్ మరి ఏంటి ఇప్పుడు అలా? నా పరిస్థితి అంతే కదండి. అంటే ఇప్పుడు మనం కూడా అంటే సింపుల్ గా నేను ఈ రిచువల్స్ గురించి మాట్లాడను. ఇప్పుడు ఒక ఇల్యూజన్ లో ఉన్నాం, నేను ఈ శరీరం అనే భ్రాంతిలో ఉన్నాం మనం కదా. అసలు ఇందులోండి బయటపడాలంటే మీకు గుర్తుందా, బాబా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక బట్టని నేసేటప్పుడు ఈ దారాలన్నీ ఒక దగ్గర ఇలా చేస్తారు కదా, ఈ సాలివాడి ఎవరు అంటారు కదా, బట్టలు నేసేవారు. అది చేస్తే ఒక క్లాత్ వస్తుంది. కానీ బాబా చెప్పారు స్పిరిచువల్ పాత్ ఎలాంటిదంటే మళ్ళీ ప్రతి దారాన్ని ఆ బట్ట నుండి వేరు చేయడం లాంటిది, అది ఎంత శ్రమతో కూడిన పని అని అన్నారు. ఆ ఎగ్జాంపుల్ గుర్తుందండి? హలో. లేదు సార్, లేదు లేదు. ఓకే. ఒక బట్ట నేయడం అనేది మన ఎవల్యూషన్ లో మనకు తయారైపోయి మనకి ఈ శరీరం వచ్చేసిందట. అది బట్ట నేయడం లాంటిది. అంటే దారాలన్నీ ఒక చోట చేర్చి బట్ట నేస్తే ఒక ఎలా క్లాత్ రెడీ అవుతుందో అలాంటిది ఈ మనకి మెంటల్ బాడీ, సెటిల్ బాడీ, గ్రాస్ బాడీ రావడం లాంటిది. ఇప్పుడు స్పిరిచువల్ జర్నీ అంటే మన గోల్ చేరుకోవడం అంటే ఏంటంటే రివర్స్ లో వెళ్ళడం. ఇప్పుడు ఆ బట్టని ఒక్కొక్క సెపరేట్ చేసుకుంటూ వెళ్ళాలంట ఒక్కొక్కటి. చివరికి దారం వచ్చి అలాగే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనస్సును కాదు, నేను ఈ ప్రాణాన్ని కాదు. ఇది ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్. ఎందుకంటే అంత అటాచ్ అయిపోయాను. ఎక్కడెక్కడ అటాచ్మెంట్ తీవ్రంగా ఉంటుందో అటాచ్మెంట్ ని వదిలించాలంటే అంత బాధలు పడాలి. ఒక వ్యక్తి తను భావిస్తున్న ఒక ఫాల్స్ దాన్ని అది ఫాల్స్ అని గుర్తుపట్టడానికి ఎన్ని జరిగితే అతను గుర్తుపడతాడు చెప్పండి. సింపుల్ గా ఒక అబ్బాయి ఉన్నాడు, ఏదో ఒకటి అనుకున్నాడు వయసులో. అంటే ఆడుకుంటే సరిపోతుంది ఇంకేదో అనుకున్నాడు లైఫ్ గురించి. వాడికి ఎన్ని దెబ్బలు తగిలితే వాడు మళ్ళీ నేను వెళ్ళిన మార్గం ఓకే ఒక వ్యసనానికి లోనైపోయాడు అనుకుందాం. వాడు దానికి అది అలవాటు పడిపోయాడు, దానికి చేయలేకుండా ఉండిపోతున్నాడు. అది ఎంత జీవితాన్ని నాశనం చేసింది తెలుసుకోవాలంటే అతనికి రేపు జాబ్ రాదు. ఓకే ఫ్యామిలీ లైఫ్ లో అక్కడ తగువులు గొడవలు ఇవన్నీ రియలైజ్ అయితే గానీ తను చేసిన తప్పు తను రియలైజ్ అవ్వలేడు. అంటే అటాచ్మెంట్ తాలూకా పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయనేది తెలుసుకోలేడు. అలాంటిది ఇక్కడ చెప్తున్నారు. ఈ ఎక్స్టర్నల్ ఫార్మ్ కి రియలైజ్ అవ్వడం ఏమవుతుందంటే ఆ స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ వర్షిప్ తగ్గిపోతే లైఫ్ లో ఇవి పెరిగిపోయి అసలు మతాల పేరు మీద జరుగుతున్న ఘర్షణలన్నిటికీ యుద్ధాలకు కారణం ఆ ఎక్స్టర్నల్ వాటిని పట్టుకునే కదా. అంటే నేను అంటున్నది అంటే వాటిలో ఒక పెయిన్ఫుల్ ఎఫెక్ట్ ఏదో దెబ్బ తినాలి అతడు, అప్పుడు గాని అసలు దాని వాడు గురించి. మళ్ళీ యుద్ధాలు జరిగి అసలు ఆలోచిస్తాడు మూలం ఏంటి, అసలు ఎందుకు ఇదంతా, ఇదేనా భగవంతుడు చెప్పింది, భగవంతుడి మాట ఇదేనా అని ఆలోచించడం మొదలు పెడతాడు. ఆ, అప్పుడు కదా వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఎంత ఇంటెన్స్ సఫరింగ్ కి లీడ్ చేసుకుంది వాడు ఇనీషియల్ గా పెట్టుకున్న ఒక ఫాల్స్ కాదు, అదొక టెంపరీగా హెల్ప్ చేయడానికి వాడుకునేది కాస్త తానే పట్టుకున్నాడు, అదే నిజం అనుకో. అప్పుడు ఇబ్బంది పడిపోతాడు కదా. రాంగ్ రూట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ రియలైజ్ అవ్వడానికి వాడు చాలా బాధలు పడితే కానీ వెనక్కి వెళ్ళలేడు అని చెప్తున్నారు. నెక్స్ట్ దానికి అశోకుడు ఎగ్జాంపుల్ ఒకటి సూట్ అవుతుందేమో అండి దీనికి. అశోకుడిది మరి అంటే రాజ్యాన్ని ఎందుకు సంపాదించాలనుకున్నాడు నాకు తెలియదు హిస్టరీలో. అంటే ఎందుకు సంపాదించుకున్నాడు అని అంటే జనరల్ గా రాజ్యాధికారం ఆనందాన్ని ఇస్తుంది కదా. అంటే రాజ్యం అంటే అధికారం పొందితే ఆనందంగా ఉంటానన్న భావంతోనే యుద్ధంలోకి దిగిపోయాడు. ఆ కన్క్లూజన్ తోనే అదే ఈయనకున్నటువంటి ఫాల్స్ ఇంప్రెషన్ తోనే కదా. అది ఫాల్స్ అని ఎప్పుడు తెలిసిందంటే అంతా యుద్ధ భూమిలో ఉండి వాళ్ళందరినీ చూసి అసలు చెలించిపోతాడు. ఇంకా ఇదేంటి నేను అనుకున్నది ఏంటి, నాకు నేను జయిస్తే నాకు ఆనందం వస్తుందని అనుకున్నాను, ఇంటి రివర్స్ లో బాధపడుతున్నానని కంప్లీట్ గా అక్కడి నుంచి మారిపోతాడు కదా. అవును. సో నెక్స్ట్ చంద్రశేఖర్ మీరు చదవాలి 77 పాయింట్. ఇది దాంట్లో కంటిన్యూషనేనా లేకపోతే ఇది అకర్మకి సంబంధించింది ఇది? అందులోనండి ఇంకా లాస్ట్ 2 పారాగ్రాఫ్స్ ఇది ఒక పారాగ్రాఫ్, దీని తర్వాత ఇంకోటి ఉంది, దీంతో ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకే. లైఫ్ సీక్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ సెల్ఫ్ క్రియేటెడ్ ఎంటాంగిల్మెంట్. మనం క్రియేట్ చేసుకున్నటువంటి బంధనాల నుంచి విస్మృతి లేకపోతే ఫ్రీడమ్ని
కోరుకుంటూ ఉంటుంది. ఇన్ మెనీ వేస్ ఇన్యాక్షన్ ఈజ్ ప్రిఫరబుల్ టు unintelligent action, for it has at least the merit of not creating further samskaras and complications. మనం ఈ అవివేకమైన కర్మ చేసే కంటే అసలు ఆ కర్మ చేయకుండా ఉండడం వల్ల మనకేంటంటే అదే ఉత్తమమైనది. అది ఎక్కువ చిక్కుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఇది మనకు తెలిసిందే కదా! డ్రైవింగ్ రానప్పుడు డ్రైవ్ చేసే కంటే వెనకన కూర్చోవడమే ఉత్తమం. లేకపోతే మనం యాక్సిడెంట్ చేస్తాం. మనతో తీసుకెళ్లే వాళ్ళని కూడా యాక్సిడెంట్‌కి గురి చేస్తాం. కాబట్టి తెలుసుకొని చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే. అని ఇక్కడ చెప్తున్నారు. ఈవెన్ గుడ్ అండ్ రైట్యూస్ యాక్షన్ క్రియేట్స్ సంస్కారాస్ అండ్ మీన్స్ వన్ మోర్ ఎడిషన్ టు ది కాంప్లికేషన్స్ క్రియేటెడ్ బై పాస్ట్ యాక్షన్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్. మంచివైనవి చేయాల్సినటువంటి పనులు కూడా సంస్కారాస్‌ని క్రియేట్ చేస్తాయి. అవి ఇంతకు ముందు ఉన్నటువంటి సంస్కారాస్ ఏవైతే ఉన్నాయో వాటికి అది యాడ్ అవుతాయి. ఆల్ లైఫ్ ఈజ్ అన్ ఎఫర్ట్ టు అటైన్ ఫ్రీడమ్ ఫ్రమ్ సెల్ఫ్ క్రియేటెడ్ ఎంటాంగిల్‌మెంట్. మనం ఏదైతే ఇందాక దాస్ గారు చెప్పినట్టుగా మన అసహజమైన నిజం కానటువంటి దానితో అంటుకొని ఉన్నాం కదా! దానికి నుంచి బయటపడడానికి ఆ బందీ అయిపోయినటువంటి దాంట్లో ఆ షెల్ నుంచి బయటపడడానికి మనం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో ఏంటంటే ఇంకా బంధనాలను క్రియేట్ చేసుకునేటువంటి పని జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అసలు విడిపించుకోవడం అనే దానికి పద్ధతి అదనేది మనకు తెలియకపోవడం వల్ల. It is a desperate struggle to undo what has been done in ignorance, to throw away the accumulated burden of the past, to find rescue from the debris left by a series of temporary achievements and failures. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మనమైతే బయటపడడానికి మనం ఏవో చేస్తూ ఉంటాం. చీకట్లో చేసే పనుల్లా అనమాట. అటువైపు ఇటువైపు వెళ్తాం. కానీ డోర్ ఎక్కడుందో మనకు తెలియదు. అది ఎవరో ఒకరు లైట్ వేస్తే కానీ మనకు తెలియదు అనమాట. లైట్ వేసినప్పుడు అది ఎటువైపు వెళ్ళాలో ఆటోమేటిక్గా అటువైపు వెళ్తాం. ఆ లైట్ వేయడమే ఈ సత్సంగం కానీ లేకపోతే గురువుని ఆశ్రయించడం కానీ ఇలాంటివన్నీ. Life seeks to unwind the limiting samskaras of the past and to obtain release from the mages of its own making. ఇది ఏంటంటే మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం అన్నీ ఉన్న లోపల ఏదో లేనట్టు లేకపోతే ప్రతిదానికి ఏడవడం, నవ్వడం ఇలా ఈ సైకిల్ ఎందుకు జరుగుతోందన్న క్వెషన్ అన్నీ అంటే ఆధ్యాత్మిక వ్యక్తికే కాదు మామూలు వ్యక్తికి కూడా వస్తూనే ఉంటుంది. ఆ లోపల ఆ సీకింగ్ యాస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే మనకి మనమే ఓకే ఇలా చేస్తే దీని నుంచి బయటపడిపోతాం. ఇలా చేస్తే డబ్బు సంపాదిస్తే బయటపడిపోతాం. లేకపోతే పుస్తకాలు చదివితే బయటపడిపోతాం. లేకపోతే దానం చేస్తే బయటపడిపోతాం. లేకపోతే ఇలా మనం అవన్నీ మంచివే. కానీ వాటి వల్ల అయిపోతుంది అని అనుకుని ఏవో చేస్తాం. కానీ అసలు విషయం తెలియకపోవడం వల్ల అది రాదు. ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే అంటే బంధించి బయటకు పోవడానికి అది ఎప్పీజ్ అవ్వదనమాట. అది పూర్తిగా శాంతపరచాలంటే నిజమైన జ్ఞానం గాని, నిజమైన భక్తి గాని రావాలి. అది రాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ సో దట్ ఇట్ ఈస్ ఫర్దర్ ఇక్కడ మరొకసారి లైఫ్ సీక్స్ టు అన్వైండ్ ది లిమిటింగ్ సంస్కారాస్ ఆఫ్ ది పాస్ట్ అండ్ టు అబ్టైన్ రిలీజ్ ఫ్రమ్ ది మేజెస్ ఆఫ్ ఇట్స్ ఓన్ మేకింగ్ సో దట్ ఇట్స్ ఫర్దర్ క్రియేషన్స్ may spring directly from the heart of eternity and bear the stamp of unhampered freedom and intrinsic richness of being that knows no limitation. ఈ ఏదైతే లిమిటెడ్ పరిమితమైన పరిమితులని లేకపోతే అంటే బైండింగ్ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విడిపించుకోవడానికి మనం చేసేటటువంటి ఆ ప్రయత్నం ఒకానొక టైంలో ఏంటంటే ఈ హార్ట్ ఆఫ్ ఎటర్నిటీ అంటే నిజంగా లేకపోతే అపరిమితంగా ఉండేటటువంటి ఆనందానికి దారులు తీసేటటువంటి వాటికి తీసుకెళ్తుంది అని. అంటే యు ఫెయిల్ ఆఫెన్ సో దట్ యూ విల్ నో ది మిస్టేక్ ప్రాపర్లీ అండ్ దెన్ యూ విల్ ఓవర్కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సాధారణంగా ఏం జరుగుతుందంటే జీవితం అంతా ఒకదాన్ని పట్టుకొని వ్యర్థం చేసుకుంటాం. చివరాఖరిని తెలుస్తుంది నేను పట్టుకునేది అసలైంది కాదు అని. అలా కాకుండా ఇఫ్ యు ఆర్ రియల్లీ ఆస్పైరింగ్ ఫర్ ఇట్, యార్నింగ్ ఫర్ ఇట్, యు డూ ఇట్ వెరీ ఆఫెన్, ఎక్స్పెరిమెంట్ ఇట్ అగైన్ బై టేకింగ్ ది అడ్వైస్ ఫ్రమ్ ది ది నాలెడ్జ్ అండ్ వర్ది మెన్, రైట్? వాళ్ళు ఏంటంటే ఈ శాఖలో ఎవరైతే
పరిపూర్ణమైనటువంటి నిష్ణాతులు ఉంటారో వాళ్ళ మాటలు చెప్పుకొని మనం ప్రయత్నించాలి. ఇలా ఇలా మనకు రైటింగ్ ఎలా వచ్చింది, అలానే లాంగ్వేజ్ ఎలా వచ్చింది, ఇవన్నీ చూడండి మనం ఎన్నో సార్లు ప్రయత్నిస్తే గానీ ఇంత ఈజీగా రావటం లేదు. అలాగే యోగ విద్యలో కూడా చేసే పని నిజంగా నన్ను దేవుడి వైపు తీసుకెళ్తోందా లేదా అని ప్రశ్నించుకుంటుంటే అప్పుడేమవుతుందంటే కొన్ని పట్టుకుంటాం, కొన్ని విడిచిపెడతాం, కొన్ని కొత్తవి పట్టుకుంటాం. కానీ చివరాఖరికి మనం చేరుతాం. కానీ చాలామంది ఏంటంటే పట్టుకున్న దాన్నే మరి ప్రశ్నించకుండా, దాన్ని తరిచి చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడే ఉండిపోతారు. అదే నిజం అనుకుని. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. జీవం ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద, లేదా మాట్లాడతారా? దాసు జస్ట్ అంటే నాకు ఈ పేరాలో థాట్స్ వైజ్ చూస్తే ఒకటి ఇన్యాక్షన్ ఈజ్ ప్రిఫరబుల్ అన్నారు ఫస్ట్ స్టేట్మెంట్లో. నెక్స్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి దానికి కనెక్టివిటీగా నాకు చెప్పారా లేదా అని ఒకటి అర్థం కాలేదు. అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు కొంచెం ఆ సెకండ్ లైన్ నుంచి ఏంటంటే మంచి అయినా చెడ్డైనా ఏదైనా కూడా సంస్కారాలు క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ బికాస్ ద స్ట్రగుల్, డెస్పరేట్ స్ట్రగుల్ ఏంటంటే బయటపడాలి ఈ బర్డెన్ నుంచి, ఈ డెబ్రీ నుంచి అన్న స్ట్రగుల్లో ఫర్దర్గా ఇవి క్రియేట్ అవుతాయి కొత్త బంధనాలు అవి అన్నది చెప్పారు. చెప్పి లాస్ట్ స్టేట్మెంట్ అంటే కొంచెం అంటే అర్థం ఉన్నట్టుగా ఉందండి. ఇందులో కొంచెం పోయిటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే దాని సింపుల్ మీనింగ్ అక్కడ ఫస్ట్ లైన్ లో చెప్పింది, లైఫ్ సీక్స్ టు అన్వైండ్ ద సంస్కారాస్ ఆఫ్ పాస్ట్ అండ్ టు అబ్టైన్ రిలీజ్. లింక్ అంటారా? అదే నాకు డౌట్. అదే అంటే ట్రూత్ కి కనెక్ట్ అవడం ద్వారా స్పిరిట్ ఆఫ్ లవ్ కి, ఆ క్రియేటివిటీకి వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నది అంతేనా? అది ఆఖరి స్టేట్మెంట్. అంతేనండి, అంతే అంతే. అదే అంటే కొంచెం అడ్జెక్టివ్స్ ఎక్కువ వాడడం వల్ల అలా అనిపిస్తుంది. హార్ట్ ఆఫ్ ఎటర్నిటీ, ఫ్రీడమ్ అని అన్నారు కదా, అలా ఇంట్రిన్సిక్ రిచ్నెస్ ఆఫ్ బీయింగ్ దట్ నోస్ నో లిమిటేషన్. అంటే ఆ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని అదే ఆ పరమ సత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఇన్యాక్షన్ దృష్టిలో పెట్టుకుని చెప్పింది అంటారా లాస్ట్ స్టేట్మెంట్? ముందు ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్యాక్షన్ ప్రిఫరబుల్ అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని అది క్రియేటివ్ పార్ట్ అన్నట్టుగానా ఇది? ఇది కాదండి, అంటే ఎక్కడ ఇన్యాక్షన్ గురించి మాట్లాడట్లేదు. మీరు అంటే అసలు ఓకే, అదే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తానండి. ఇంకెవరైనా మాట్లాడతారండి? జై బాబా. జై బాబా అండి. విజయ్ కుమార్ సార్, కామారెడ్డి. చెప్పండి సార్. ఇందాక కర్మకాండ గురించి మాట్లాడలేదు కదా? అవునండి. అలా సబ్జెక్ట్ పెట్టుకోండి సార్, మొత్తం ఒకటి 1 hour. అలాగే సార్. ఎప్పుడైనా ఒక స్పెషల్ డే రోజు, శని ఆదివారాలు కాకుండా ఎప్పుడైనా వీలైతే అది చూద్దాం. శనివారాలు పెట్టుకుంటే బాగుంటుంది సార్, ఎక్కువ మంది వస్తారు. అదే అయితే ఒకసారి గ్రూప్ లో పెడతాను సార్. అది అందరికి అది వీలైతే అప్పుడు ఏదో ఒక రోజు మనం పెట్టుకుందాం. శనివారాలు ఎక్కువ మంది జాయిన్ అవుతారు, వేరే ఇంతమంది జాయిన్ గారు. అవును, శనివారాలు పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే సాయంత్రం 2 hours అనే పెట్టుకుందాం మొత్తం. అదే చూద్దాం సార్. అది మీరు చెప్పారు కదా, ఆలోచిస్తాను దాని గురించి. అది బాగా ఇంపార్టెంట్ సార్ కర్మకాండ గురించి. ఏంటంటే మీరు అన్నట్టు కన్ఫ్యూజన్ సార్, కర్మకాండ చేయాలన్నా అది చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. అలాగే దాన్ని డీప్ సబ్జెక్ట్ అవసరం సార్, డీప్ డిస్కస్ చేయడం. అవును అవును, ఆలోచించి టాపిక్ డిసైడ్ చేయండి. జై బాబా. 1 week బిఫోర్ అనౌన్స్ చేయండి సార్. ఏంటి సార్? ఒక 1 week బిఫోర్ అనౌన్స్ చేయండి. నెక్స్ట్ వీక్ ఈ కర్మకాండ చేస్తానండి. అది ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకొని వీళ్ళు చూసుకొని చేద్దాం. చేయండి సార్. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి దీనికి సంబంధించి? ఓకే, సో మనకి ఒకసారి చెప్పుకుందాం అండి. ఈ చాప్టర్లో యాక్చువల్గా ఉన్నవి 5 paragraphs. ఇప్పుడు మనం లాస్ట్ బట్ 1 దగ్గర ఉన్నాం. సో ఈ చాప్టర్ హెడ్డింగ్ యాక్షన్ అండ్ ఇన్యాక్షన్ చెప్పేటప్పుడు ఇది సేమ్ మనకి ఇండియాలో ఫ్రీడమ్ ఫైటింగ్ సంబంధించిన స్వతంత్ర పోరాటం జరుగుతుంది. ఆ సమయంలో అట్ ది సేమ్ టైం సెకండ్ వరల్డ్ వార్ కూడా ప్రపంచంలో నడుస్తుంది. ఆ 2 సందర్భాల్లో ఈ ఇవ్వబడిన
మెసేజ్లు 4 అని మనం గత వారాల్లో చదువుకున్నాం ఒకసారి. లార్డ్ మెహర్లో తీసి చదివాం. అందులో మనకి నాన్ వైలెన్స్ అండ్ వైలెన్స్ ఒకటి, ఇన్యాక్షన్ అండ్ యాక్షన్ అండ్ ఇన్యాక్షన్ ఒకటి. ఈ 2 కూడా అదే సందర్భంలో ఇచ్చారు. సో ఆ కాంటెక్స్ట్ మనం పెట్టుకుంటే మనకు కొంచెం అర్థం అవుతుంది ఇది ఎందుకు ఈ మెసేజ్ ఇచ్చారు అనేది. అయితే ఇందులో బాబా తీసుకువెళ్ళిన విధానం ఏంటంటే, ఈ చాప్టర్లో మనిషి ఒక బంధనాల్లో చిక్కుకొని ఉన్నాడు. ఇప్పుడు ఇందులోండి బయటపడాలి. మన గోల్ ఆ పరమశాంతినో పరమాత్మనో ఏదైనా పిలుచుకుంటే కైవల్యానో దేన్నో పొందాలి. అప్పుడు మనకు ఆ ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. ప్రస్తుతానికి మనం అందరం అయితే ఒక రకమైనటువంటి బందీలుగానే ఉన్నాం. మన మనసులో బందీలుగానే ఉన్నాం. బాహ్య జీవితం ఏదైనా కావచ్చు, ఎలా అయినా ఉండమంటే ప్రతి మనిషి బంధనంలోనే ఉన్నాడు, ఒక సాధారణమైన మనిషి. అయితే ఇప్పుడు ఇందులోండి బయటపడాలి అని అందరూ కోరుకుంటున్నారు. బయటపడాలంటే ఏం చేయాలి? ఇదే ఈ చాప్టర్కి క్వశ్చన్. దాంతో బిగిన్ చేశారు. అయితే ఏవో చేస్తున్నాం. అయితే ఏ పనులైతే నిజంగా మన గమ్యం వైపుకు ఆ అల్టిమేట్ ఫ్రీడమ్, ఆ పరమ స్వాతంత్రం అనుకోండి, పరమ శాంతి అనుకోండి, ఏదైనా పేరు పెట్టండి, మన గమ్యం వైపుకు చేరడానికి దోహదపడతాయో ఆ కర్మలు తప్పిస్తే రిమైనింగ్ కర్మలన్నీ కూడా మనల్ని బంధించేస్తాయని చెప్పారు. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ బాబా చెప్పింది. ఆల్ యాక్షన్ ఎక్సెప్ట్ దట్ విచ్ ఈస్ ఇంటెలిజెంట్లీ డిజైన్డ్ టు అటైన్ గాడ్ రియలైజేషన్ క్రియేట్స్ ఏ బైండింగ్ ఫర్ కాన్షియస్నెస్ అని చెప్పారు. ఇవి టెక్నికల్ గా ఉన్నప్పటికీ ఒక మాటలో అయితే అది. అయితే సాధారణంగా అయితే ఇప్పుడు నేను అయితే ఏ యాక్షన్స్ చేస్తే నేను గమ్యం వైపు వెళ్తాను అని మనిషి అనుకుంటాడు ఇప్పుడు న్యాచురల్ గా. సాధారణంగా ఫస్ట్ మనం బిగిన్ చేయడమే రిచువల్స్, సెరమనీస్ వీటితో చేస్తాం. ఎందుకంటే మన అందరి జీవితాలు అసలు ఏ రకంగా డిజైన్ చేయబడ్డాయంటే, అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ మన జర్నీ అంతా మన ట్రూత్ వైపు వెళ్ళాలని డిజైన్ చేయబడ్డాయి. అయితే మనం ముఖ్యంగా ఈ జర్నీ స్టార్ట్ చేయడమే మనం రిచువల్స్ తో స్టార్ట్ చేస్తాం సాధారణంగా. ప్రతిదీ అంటే ఇలా తెల్లవారు లేవాలి, దండం పెట్టాలి, లేదా సూర్య నమస్కారం చేయాలి, అది హిందువులకి. అలా క్రైస్తవులకు ఒకటి ఉంటుంది, ముస్లిమ్స్ ఒకటి ఉంటుంది, జొరాస్ట్రియన్స్ ఒకటి ఉంటుంది. సో ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఆ పరమ గమ్యాన్ని చేరుకునే విధంగా డిజైన్ చేయబడింది కొన్ని ముందు తరాల వాళ్ళ చేత. అయితే ఈ ప్రాసెస్ లో మనం అంటే ఇది ఏదో బయటపడేస్తుంది అని చెప్పి మనం ప్రయత్నం చేసినా కూడా అందుకు ఒక మాట చెప్పారు, అది ప్రతి నిమిషం చెక్ చేసుకోండి, ఇది ఇంటెలిజెంట్ గా ఇది చేస్తున్నారా లేదా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే బయటపడడానికని తీసుకుంటున్నారో నిజంగా అది మిమ్మల్ని బయటపడేస్తుందా అజ్ఞానం నుండి, ఆర్ మీ గమ్యాన్ని చేరడానికి ఉపయోగపడుతుందా క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకొని చూస్తే మీరు కరెక్ట్ గా అది ఎందుకు ప్రారంభించారు, పలానా ఉద్దేశంతో ప్రారంభించారు అంటే ఈ పని ఒక పర్పస్ నెరవేర్చాలి గమ్యాన్ని చేరడంలో. ఆ పర్పస్ నెరవేరుస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఏంటి ఆ పర్పస్? రిచువల్స్ పర్పస్ స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ వర్షిప్ అది ఉందా ఎవ్రీ మినిట్? లేదు, అది జస్ట్ ఏదో నామకే వాస్తే బయటే ఉంది, లోపల అది మిస్ అయిపోతుంది. అది ఎందులో అయినా సరే అలా కానీ ఉంటే అది పర్పస్ సర్వ్ చేయనంటే. అంటే అప్పుడు ఫస్ట్ ఏం చెప్పారు, ఏదైనా యాక్షన్ అనేది గమ్యాన్ని చేరడానికి కానీ ఉపయోగపడకుండా ఉంటే అది మిమ్మల్ని బంధిస్తుంది అని చెప్పారు. కాబట్టి ఈ యాక్షన్స్ ప్రెసెంట్ మనం ఏవైతే చేస్తున్నామో అది మనకు ఉపయోగపడట్లేదు. అది ఉపయోగపడకపోగా అది ఇంకా బంధనాలకు గురి చేస్తుంది. ఇది ఈ పారాగ్రాఫ్ ముందు వరకు చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి, నా నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండాలంటే అది ఇక్కడ బిగిన్ చేశారు. ఇన్ మెనీ వేస్ ఇన్యాక్షన్ ఈజ్ ప్రిఫరబుల్ టు అన్ఇంటెలిజెంట్ యాక్షన్. అది ఎందుకు అన్ఇంటెలిజెంట్ యాక్షన్ అయిందంటే, మరి అది మన గోల్ వైపు తీసుకువెళ్ళాలి, మనల్ని అలా తీసుకువెళ్ళేలా దాని రిజల్ట్స్ రావట్లేదు. కాబట్టి మనం అది ఆలోచించకుండా చేస్తున్నాం కాబట్టి అది ఇంటెలిజెంట్ యాక్షన్ అవ్వదు, అన్ఇంటెలిజెంట్ యాక్షన్ అవుతుంది. అక్కడ ఇంటెలిజెంట్ అన్ఇంటెలిజెంట్ అనేది అది మనకు గోల్ వైపు వెళ్ళడంలో దోహదపడుతుందా లేదా మనం చేసేటప్పుడు అనేది చూసుకోవాలి. అలాగ దోహదపడకపోతే అది అన్ఇంటెలిజెంటే. ఎందుకంటే అన్ఇంటెలిజెంట్ యాక్షన్స్ అన్ని మనకు బంధిస్తాయి. అంటే అటువైపు తీసుకువెళ్ళని ప్రతి యాక్షన్ మనల్ని బంధిస్తుంది. కాబట్టి ఇట్ బికమ్స్ అన్ అన్ఇంటెలిజెంట్ యాక్షన్. అప్పుడు ఏం చేయాలి వాటిని అంటే, దానికన్నా ఉత్తమమైనది ఏంటంటే ఇన్యాక్షన్ అని చెప్పారు. సో బాబా ఇక్కడ 3 లైన్స్ చెప్పారు, అన్ఇంటెలిజెంట్ యాక్షన్, ఇన్యాక్షన్, ఇంటెలిజెంట్ యాక్షన్ అని. ఈ చాప్టర్ మొత్తం ఈ 3 వర్డ్స్ లో అతను ఫిక్స్ చేశారు. సో ఫస్ట్ మనం అన్ఇంటెలిజెంట్ యాక్షన్ నుండి ఇన్యాక్షన్ కు మూవ్ అవ్వాలి, ఇన్యాక్షన్ నుండి ఇంటెలిజెంట్ యాక్షన్ కు మూవ్ అవ్వాలి అనేది ఈ చాప్టర్ ఫ్లో ఆ రకంగా డిజైన్ చేయబడింది. సో ఇప్పుడు మనం రెండో దగ్గర ఉన్నాం. సో అన్ఇంటెలిజెంట్ యాక్షన్ రియలైజ్ అయ్యాం. అది ఒక యాక్షన్ అనేది అటువైపు తీసుకువెళ్లడంలో దోహదపడకపోతే
అది మనకి ఇంకా బంధిస్తుంది అని. కాబట్టి దానికంటే ఉత్తమమైనది ఏ పని అంటే ఇక్కడ అవి చేయకుండా ఉండడం. ఇన్యాక్షన్ అంటే ఏంటో నెక్స్ట్ పారాలో ఎక్స్ప్లెయిన్ చేశారు, అందుకే ఇక్కడ నేను చెప్పట్లేదు. ఇన్యాక్షన్ అనేది ప్రిఫరబుల్, అంటే ఆ పని చేయకుండా ఉండడం అనేది ప్రిఫరబుల్. ఇక్కడ ఇన్యాక్షన్ కి డెఫినేషన్ అలా తీసుకోండి, ఏ అన్ఇంటెలిజెంట్ యాక్షన్ చేయకుండా ఉండడమే ఇన్యాక్షన్, అంతే. సో ఇప్పుడు కానీ అలా చేస్తే మనకు ఫర్దర్ సంస్కారాలు క్రియేట్ అవ్వవు, కాంప్లికేషన్స్ అనేవి పెరగవు అని చెప్పారు. అలాగే మనం సాధారణంగా ఏమనుకుంటాం, మంచి పనులన్నీ మనిషికుండే ఒక గుణం కదా, మంచి చేస్తే అది మనకు మంచి చేస్తుందేమని. అందుకోసం ఇక్కడ ఒక మాట చెప్పారు, ఈవెన్ గుడ్ యాక్షన్స్, రైటియస్ యాక్షన్స్ కూడా సంస్కారాలను బంధిస్తాయి, సంస్కారాలను క్రియేట్ చేస్తాయి అని. కాబట్టి మనం ఏ మంచి చేసేయాలి అలా కాకుండా ముందు చాప్టర్లు కూడా మనకి గుడ్ బ్యాడ్ అంటే డిఫైన్ చేశారు, ఎందుకు గుడ్ వైపు వెళ్తున్నాం మనం బేసికల్లీ. బట్ గుడ్ కూడా ఎలా బంధిస్తుందో మనకి ముందు చెప్పారు, అవి బంగారపు సంఖ్యలు లాంటివి అని. అంటే అవి బంధనాలు క్రియేట్ చేస్తాయి, కాకపోతే అవి ఒకసారి అవి కూడా క్రియేట్ చేస్తున్నాయని తెలుసుకున్న మరుక్షణం ఈజీగా ఊడిపోతాయని చెప్పారు మనకి. అంటే కాళ్ళకు వేసిన సంఖ్యలు ఇలాంటివని మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అంటే మనం ఈ యొక్క రిచువల్స్, సెరమనీస్ ఏవైతే చేస్తూ ఉన్నామో అది మంచిగానే కనిపిస్తుంది కదా. తెల్లవారు ఒక పెద్ద ఆయన రోజు లేచి చక్కగా నమాజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, లేకపోతే చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ వెళ్తున్నాడు, అబ్బా ఎంత పర్ఫెక్ట్ అంటే బాగుంది కదా అని అనుకుంటా, అతను కూడా అలాగే అనుకుంటాడు. కానీ అతను నిజంగా ప్రాసెస్ లో ఆ లవ్ అనేది మిస్ అయిపోతున్నాడు అనుకుంటా, స్పిరిట్ ఆఫ్ లవ్ అనేది. దృష్టి భగవంతుడి మీద లేకుండా ఇది ఒక ఆచారంగా రోజు చేయడంలో ఒక ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉన్నాడు చాలా గొప్పగా. అప్పుడు అతనికి ఉపయోగపడట్లేదు. దో ఇట్ లుక్స్ లైక్ ఎ గుడ్ యాక్షన్, ఆర్ ఎవరికి ట్రబుల్ చేయట్లేదు కాబట్టి మేబీ ఇట్స్ ఎ గుడ్ యాక్షన్, బట్ స్టిల్ ఇట్ క్రియేట్స్ బైండింగ్స్. ఇది చెప్తూ ఇక్కడ ఒక కొత్త విషయం చెప్పారు, ఏంటంటే లైఫ్ అంటే మన జీవితం దానంతట అదే వెతుక్కుంటూ ఉంటదట ఎలా బయటపడాలని. మనమేమి అంటే న్యాచురల్ గా అదొక ప్రాసెస్ అని చెప్పాడు. లైఫ్ సీక్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ సెల్ఫ్ క్రియేటెడ్ ఎంటాంగిల్మెంట్ అని అదే హెడ్డింగ్ ఈ పారాగ్రాఫ్. జీవితమే దాన్ని వెతుక్కు ఉంటుందట. సో అది ఎలా చేస్తుందంటే, మనం కానీ ఇలాంటి బంధనాల్లో చిక్కుకొని పోతే మనకు అది బంధనం అని తెలిసేలా కొన్ని పరిస్థితులను కల్పించి నానా బాధలు పడేలా చేసి మళ్ళీ మనం అసలైన మార్గంలోకి వెళ్ళేలా అది చేస్తుంది అని ఇక్కడ చెప్పారు. అది పారాగ్రాఫ్ తాలూకా ఎసెన్స్. కాబట్టి జీవితం అలా చేస్తుంది అని చెప్తూ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే చాలా వరకు అన్ఇంటెలిజెంట్ యాక్షన్ చేయడం కంటే ఇన్యాక్షన్ గా అది చేయకపోవడం మంచిది అనేది ఈ పారాగ్రాఫ్ లో ఎసెన్స్. ఆ ఫస్ట్ లైన్ లోనే ఉంది. ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్స్ ఇందులో? ఓకే, అయితే నెక్స్ట్ దానికి వెళ్దామండి. లాస్ట్ పారాగ్రాఫ్ ఈ చాప్టర్ లో. గోపాలకృష్ణ గారు. సార్ సో ఇన్యాక్షన్ ఆఫ్ ఎ నెసెసరీ స్టేజ్, అదే నిష్క్రియ లేదా అకర్మ అవసరమైనటువంటి స్థితి. Action that helps in attaining God is truly intelligent and spiritually fruitful because it brings a release from bondage. ఏదైతే మనం చేసేటువంటి కర్మ భగవంతుడి పక్క మనం తీసుకెళ్తుందో, భగవంతుడి పక్క మనం వెళ్ళడానికి ఉపకరిస్తుందో ఏదో ఒక డిగ్రీలో, అది నిజానికి ఇంటెలిజెంట్ యాక్షన్ కింద తీసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే అది ఆధ్యాత్మికంగా ఫలవంతమైనది, మనకు ఫ్రూట్ఫుల్, ఐ మీన్ ఆధ్యాత్మికంగా ఉపకరిస్తుంది. మరియు ఇట్ బ్రింగ్స్ రిలీజ్ ఫ్రమ్ ద బాండేజ్. ఫస్ట్ థింగ్ అదేం చేస్తుంది అంటే నీకున్నటువంటి బంధనాల నుంచి ఎంతో కొంత అది లూజింగ్ చేస్తుంది అన్నమాట, దాన్ని బంధనాలను తగ్గిస్తుంది. ఓకే, it is second only to that action that springs spontaneously from the state of God realization itself. అంటే ఇప్పుడు ముందు చెప్పినటువంటిది ఒక ఇంటెలిజెంట్ కర్మ గురించి చెప్పారు, ఇంటెలిజెంట్ యాక్షన్ గురించి. ఇంత ఇంటెలిజెంట్ యాక్షన్ అన్నటువంటిది నిజానికి ఈ విధంగా ఉపయోగపడినప్పటికీ కూడా అది కూడా ఒక సెకండ్ గ్రేడ్ కిందే
లెక్క అని చెప్తున్నారు. దేంతో కంపారిటివ్గా అంటే that with the action that springs spontaneously from the state of God realization itself. అంటే భగవద్ అనుభవం పొందినటువంటి స్థితి నుండి అంటే అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి వచ్చేటువంటి ఒక యాక్షన్తో కంపేర్ చేస్తే ఈ యాక్షన్ ఏదైతే భగవంతుడు పక్క వెళ్ళేటువంటి ఆ మార్గంలో వెళ్ళేవాడికి ఉపకరిస్తుందో అటువంటిది ఇంటెలిజెంట్ యాక్షన్ అయినప్పటికీ కూడా భగవద్ అనుభవం పొందినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు చేసేటువంటి యాక్షన్ లేకపోతే ఆ స్థితి నుంచి వచ్చేటువంటి యాక్షన్తో కంపేర్ చేస్తే ఇది సెకండరీనే అన్నట్టు చెప్పారు ఈ సెకండ్ లైన్. ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ యాక్షన్ హౌఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ అండ్ హౌఎవర్ ఎఫెక్టివ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ ఫ్రమ్ ఎ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ కంట్రిబ్యూట్ టువార్డ్స్ బాండేజ్ అండ్ ఆర్ ఇన్ఫీరియర్ టు ది ఇన్యాక్షన్. ఇప్పుడు ఈ విధంగా భగవంతుడి పక్క తీసుకెళ్ళేటువంటి ఆ భగవంతుడిని చేరుకునేటువంటి మార్గంలో నిన్ను ప్రోగ్రెస్ చేసేటువంటివి కాకుండా ఇంక ఏ పనైనా తీసుకున్నా ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ యాక్షన్, అది మంచిది అవ్వచ్చు, చెడ్డది అవ్వచ్చు, అది కొంచెం ఎఫెక్టివ్ ఉండొచ్చు, ఇన్ఎఫెక్టివ్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవన్నీ కూడా ఏం చేస్తాయంటే కంట్రిబ్యూట్ టువార్డ్స్ ది బాండేజ్, నిన్ను బంధనాల్లోనే నేను చిక్కుకునేటట్టు చేస్తాయి. చేస్తూ అంటున్నారు ఏంటంటే ఇది ఈవెన్ యాక్షన్ అయినప్పటికీ కూడా, ఇది ఒక కర్మ అయినప్పటికీ అండ్ ఆర్ ఇన్ఫీరియర్ టు ది ఇన్యాక్షన్. అంటే ఇన్యాక్షన్ అంటే ఇప్పుడు చెప్పుకున్నారు, మీరు చెప్పారు కదా, అకర్మ అంటే ఏమీ చేయకుండా ఉండడం. జస్ట్ ఆ టైంలో ఒక వర్క్ మీరు చేయాలి, ఒక యాక్షన్ చేయాలి, బట్ యాక్షన్ని మీరు అర్థం చేసుకున్నారు చెయ్యాలి అని, కానీ ఏమీ చేయకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకుని ఉండిపోయారు అనమాట. అదే ఇన్యాక్షన్ అనుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ బంధనాలను కలిగించేటువంటి ఏ యాక్షన్ చేయడం కన్నా కూడా ఈ ఇన్యాక్షన్ అన్నటువంటి ఇన్యాక్షన్ కన్నా కింది స్థాయివే అని చెప్తున్నారు అన్నమాట. ఇన్ఫీరియర్ టు ఇన్యాక్షన్, ఇన్యాక్షన్ కన్నా కూడా క్రింది స్థాయి, ఎందుకంటే నేను బంధనంలో చిక్కుకునేట్టు చేస్తుంది. ఇన్యాక్షన్ ఏంటి అని అంటే నువ్వు అక్కడికి విషయం చూస్తున్నప్పటికీ కూడా దాంట్లో నువ్వు నిన్ను తమాయించుకుని ఉండడం చేత, నిగ్రహించుకుని ఉండడం చేత నువ్వు వర్క్ చేయవు అనమాట కదండి. ఇన్యాక్షన్ ఈజ్ లెస్ హెల్ప్ఫుల్ దాన్ ఇంటెలిజెంట్ యాక్షన్. మళ్ళీ ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు, ఇన్యాక్షన్ అనేటువంటి లెస్ హెల్ప్ఫుల్ దాన్ ది ఇంటెలిజెంట్ యాక్షన్. ఇంటెలిజెంట్ యాక్షన్ అంటే ఏంటి? భగవంతుడి పక్కన నేను తీసుకెళ్ళేది, కానీ దాంతో కంపారిటివ్గా బంధనాల్లో నేను చిక్కుకునేటట్టు చేయకపోయినా ఈ ఇన్యాక్షన్ అనేటువంటిది కొంచెం తక్కువ స్థాయిలోనే నేను భగవంతుడి పక్కకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు అంటూ, బట్ ఇట్ ఈస్ బెటర్ దాన్ ది అన్ఇంటెలిజెంట్ యాక్షన్. కానీ ఇది ఒక అన్ఇంటెలిజెంట్ యాక్షన్, బంధనాల్లో నిన్ను చిక్కుకునేటట్లు చేసినటువంటి యాక్షన్ కన్నా కూడా ఇన్యాక్షన్ అనేటువంటిది మంచిదే, బెటర్ అని చెప్తున్నాను. For it amounts to the non-doing of that which would have created a boiling. అదే అన్ఇంటెలిజెంట్ యాక్షన్ ఏం చేస్తుందంటే నేను బంధనాల్లో అదే చిక్కుకునేటట్టు చేస్తున్నాను కదా, దాంతో పోలిస్తే ఇది ఖచ్చితంగా ఇన్యాక్షన్ అనేటువంటిది మంచినే చేస్తుంది అన్న సెన్స్ని చెప్తున్నారు. The movement from unintelligent action to intelligent action is often through inaction. అయితే ఇక్కడ మనం ఫైనల్గా లెర్న్ చేయాల్సింది ఏంటి అని అంటే, అన్ఇంటెలిజెంట్ యాక్షన్ అంటే భగవంతుడి పక్కన నేను తీసుకెళ్లేటువంటి కర్మ కాదనమాట, భగవంతుడి నుంచి డీవియేట్ చేసేది. ఆ కర్మలు మనం జనరల్గా చేస్తుంటాం ఎక్కువ, దాని నుంచి మనం ఎటుపక్క ప్రోగ్రెస్ అవ్వాలంటే ఇంటెలిజెంట్ యాక్షన్ పక్క, అంటే భగవంతుడి పక్కకి నేను తీసుకెళ్లే కర్మ పక్కకి నువ్వు అది నేర్చుకోవాలి, ఆ వాళ్ళు చేయడం నేర్చుకోవాలి. అది చేయడానికి ఏంటి అంటే అది ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే త్రూ ఇన్యాక్షన్ అనమాట. అంటే చెడ్డ కర్మలు చేస్తూ ఏదో ఒక చెడ్డ కర్మ ధరి ఈ కర్మ చేయడం కన్నా ఆగిపోయి ఏమీ చేయకుండా బెటర్ అనుకునేటట్టుగా ఇన్యాక్షన్తోనే ఏంటిది ప్రోగ్రెషన్ టువార్డ్స్ ఇంటెలిజెంట్ యాక్షన్ అటువంటిది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. దిస్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది స్టేజ్ where unintelligent action has stopped because of the critical doubt.
ఇలా ఇప్పుడు నేను అదే చెప్పాను అనమాట. చెడ్డ పనులు చేస్తూ మధ్యలో మనకే ఒక విధమైనటువంటి ఒక స్థితి వస్తుందన్నమాట. దాంట్లో మనమే డౌట్ పడతాం మనం చేస్తున్నటువంటి యాక్షన్. ఇదేంటిది ఇలా చేస్తున్నాం, మనం దీని ద్వారా ఎటో వెళ్ళాలని అనుకుంటున్నాం, ఇది మనల్ని అటు తీసుకెళ్తుందా అని ఒక కైండ్ ఆఫ్ సందిగ్ధావస్థ వస్తుందన్నమాట. ఆ సందేహాత్మక స్థితి ఒకటి వస్తుంది. ఆ సందేహాత్మక స్థితిలో ఈ అన్ఇంటెలిజెంట్ యాక్షన్ చేసే బదులు ఆగిపోతారన్నమాట. But intelligent action has not yet begun because no adequate momentum has arisen. అంటే అప్పటికి వాడు అన్ఇంటెలిజెంట్ యాక్షన్ ఏదన్నటువంటిది కొంచెం ఐడెంటిఫై చేశాడు, కానీ ఇంటెలిజెంట్ యాక్షన్ ఏదన్నటువంటిది ఇంకా ఆయనకు తెలియలేదు ఇంకా ఆయనకి. కాబట్టి అక్కడ ఇన్యాక్షన్ ఏం చేసింది అని అంటే అన్ఇంటెలిజెంట్ యాక్షన్ చేయకుండా ఆయన కాపాడింది. బట్ ఇంటెలిజెంట్ యాక్షన్ హ్యాస్ నాట్ బిగిన్. అది బిగిన్ అయిపోలేదు ఇంకా. ఇంటెలిజెంట్ యాక్షన్ చేయడం అదే తెలివైన కర్మ చేయడం అనేది స్టార్ట్ చేయలేదు. బికాజ్ నో అడిక్వేట్ మొమెంటమ్ హ్యాస్ అరైజ్డ్. దానికి కావాల్సినటువంటి ఫోర్స్ ఇంకా అతనికి రాలేదన్నమాట. ది స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్యాక్షన్ విచ్ ప్లేస్ ఇట్స్ పార్ట్ ఇన్ ప్రోగ్రెస్ ఆన్ ది పాత్ should in no way be confused with the ordinary inaction which springs from the inertia or the fear of life. అయితే ఇక్కడ ఏం చేశారు, మధ్యలో ఈ చెడ్డ కర్మలు చేస్తూ ఉంటే మధ్యలో ఒక దగ్గర ఆయన రియలైజ్ అయ్యి ఇది చేయకుండా ఉండడం బెటరు అని తాను తమాయించుకొని ఆగిపోయాడు. చూడండి, దాని ఇన్యాక్షన్ అని చెప్పారు కదా. బట్ వరల్డ్లో ఇంకొక ఇన్యాక్షన్ కూడా ఉంది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ది ఇనర్షియా. ఇనర్షియా అంటే జడత్వం అంటాం, మన పరిభాషలో చెప్పాలంటే బద్ధకం అనమాట. లేదు అని అంటే ఒక పని చేయడం పట్ల ఉన్నటువంటి భయం, ఒక పని చేయడం పట్ల ఉన్నటువంటి భయం అవ్వచ్చు, లేకపోతే బద్ధకం వల్ల అవ్వచ్చు. ఒక పని చేయకుండా ఉండడం కూడా ఇన్యాక్షనే. బట్ ఈ ఇన్యాక్షన్ ముందు అదే ఇంటెలిజెంట్ యాక్షన్ పక్కన తీసుకెళ్లేటువంటి ఇన్యాక్షన్ రెండు ఒకటి కాదు. అక్కడ ఇంటెలిజెంట్ యాక్షన్ పక్కన వైపుగా నేను తీసుకెళ్లేటువంటి యాక్షన్ ఎటువంటిదంటే, నిన్ను ఆలోచింపజేసి నీకు ఆ పని చేయడానికి శక్తి ఉన్న అన్ని రకాలుగా నీకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా ఇది చేయడం వల్ల నాకు ఇంకేదో నెగిటివ్ వేలో నేను పోతాను అని నిన్ను నువ్వు తమాయించుకున్నటువంటి స్థితి అనమాట. ఆ ఇన్యాక్షన్ ఈ ఇన్యాక్షన్ అదే బద్ధకం వల్ల లేకపోతే ఫియర్ వల్ల వచ్చేటువంటి ఇన్యాక్షన్ రెండు ఒకటి కాదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక విధంగా ఇంటెలిజెంట్ యాక్షన్ చేయాలి, ఇంటెలిజెంట్ యాక్షనే చేయాలి, కానీ ఇంటెలిజెంట్ యాక్షన్ చేసేటువంటి దిశగా అడుగు పెట్టాలి అని అంటే అన్ఇంటెలిజెంట్ యాక్షన్లో బతికేటువంటి సోల్ ఒక స్థితిలో ఇన్యాక్షన్ అలవర్చుకుని ఆ తర్వాత ఇంటెలిజెంట్ యాక్షన్కి డైవర్ట్ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పారు ఈ పారాలో. సారీ 2 minutes. ఓకే సార్. ఏ బాబా అంటే అయితే సమయం మించిపోయింది కాబట్టి రేపు ఈ చాప్టర్ కంక్లూజన్ మాట్లాడుకుని నెక్స్ట్ చాప్టర్ లోకి మూవ్ అవుదాం. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా. జై బాబా.